శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ ముస్లింల అస్తిత్వానికి ప్రమాదం వచ్చినా అక్కడ తాను ఉంటానని ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం సమీపంలోని ఒక దాబాలో రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి ఆయన స్పందించారు. కొందరు వ్యక్తులు దాదా కలందర్ అనే ఒక మైనారిటీకి చెందిన యువకునిపై దురుసుగా ప్రవర్తించారని, ఈ విషయంలో పోలీసులను పూర్తిగా స్వేచ్ఛగా చర్యలు తీసుకోవాలని తాను కోరినట్లు వివరించారు. ఈ గొడవను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొందరు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు. ఏదైనా సరే ఇక్కడే కాదు, ధర్మవరమే కాదు, ముస్లిం సోదరులకి ఎక్కడైనా సరే ముస్లిమ్స్ ఎగ్జిస్టెన్స్కి ఇష్యూ వస్తుందంటే ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మీ వైపు నిలబడేవాడు పరిటాల శ్రీరామ్, పరిటాల కుటుంబం ఎప్పుడు మీ వైపు ఉంటుందనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మధ్యలో సమస్యలు పెట్టడానికో లేకుంటే ఉన్న ఒక మంచి రిలేషన్ని చెడగొట్టడానికో, ఎందుకంటే బాగున్నప్పుడే చెడగొట్టగలుగుతాం, చెడిపోయిన దాన్ని ఇంకేం చెడపడానికి ఏం లేదు. ఎప్పుడైతే బాగుంటుందో, ఎక్కడైతే కలుపుకోగలుగుతనం అనేది ఉంటుందో అక్కడే చెడగొట్టాలనే ప్రయత్నం అనేది ఎక్కువగా ఉంటుంది. అటువంటి ఉద్దేశాలతో కూడా చాలామంది చాలా వ్యాఖ్యలు కానీ, చాలా మాటలు కానీ, చాలా కామెంట్స్ కానీ చాలా తీసుకొస్తుంటారు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోనండి, ముస్లిం సోదరులు అంటే పార్టీలతో, వర్గాలతో సంబంధం లేకుండా మీ ఎగ్జిస్టెన్స్కి ఇబ్బంది వచ్చినప్పుడు మొట్టమొదటి నిలబడేవాడు ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ అనే విషయాన్ని దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి నిన్న కూడా అందరితో కూడా జనాల్లో కలిసి శ్రీరామ్ రావాలి, శ్రీరామ్ వచ్చి క్షమాపణ చెప్పాలి అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు నేను ముస్లిమ్స్ అంటేనే మా వాళ్ళుగా నేను భావిస్తాను. ముస్లిమ్స్ని మా ఇంట్లో మా బంధువులుగాను, నాకు శ్రేయోభిలాషులుగా నేను భావిస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో నాకు చిన్నతనం ఏం కాదు, నిజంగా తప్పు జరిగితే సార్ క్షమాపణ చెప్పడం అనేది నాకు చిన్నతనం ఎటువంటిది కానే కాదు. ఎప్పుడు అది మా వాళ్ళు అనుకున్నాం, మేము అదే పద్ధతిలోనే ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఇటువంటి మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. దయచేసి సమయం పాటించాలి. ఎప్పుడైనా సరే ఏ సమస్య అయినా సరే మీకు వచ్చిందంటే ఖచ్చితంగా మీరు నా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా దానికి విచారించుకొని న్యాయం జరిగేటట్టుగానే నేను ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు చూస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి దాంతోపాటు నిన్న ఇమ్మీడియట్గా చెప్పంగానే డిఎస్పీ గారు కావచ్చు, లేదంటే సిఐ గారు కావచ్చు, వెంటనే రాగానే దాని మీద యాక్షన్ తీసుకున్నందుకు వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి దాంతోపాటు ఎక్కడా సంయమనం కోల్పోకోకుండా ముస్లిం సోదరులందరూ కూడా ఈ సమస్యను అర్థం చేసుకొని ఎక్కడ వేరే రకంగా ఆలోచన చేయకుండా వేరే వాళ్ళు ఎన్ని తప్పుదోవలు పట్టించాలనుకున్నా న్యాయం జరగాలి, లేకుంటే సరైన పద్ధతుల్లోనే ముందుకెళ్ళాలి అని చెప్పి ఆలోచన చేసి సమయం పాటించినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎప్పుడు మీ వాణ్ణి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆంజనేయ స్వామిని నాకు ఇష్టదేవుడిని ఏ రకంగా అయితే నేను కొలుస్తానో అదే రకంగా ఇస్లాం మతాన్ని, అల్లాని కూడా అదే రకంగా నేను ప్రార్థన చేస్తాననే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దండి. ఎప్పుడు మీలో ఒకరిని అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.